ప్రమాదవశాత్తు దెబ్బతిన్న నరాలకు ఆధునిక పరిజ్ఞానంతో చికిత్స చేయబడుతుందని యశోద హాస్పిటల్ సర్జరీ డాక్టర్ ప్రకాష్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రకాష్ మాట్లాడారు. ప్రమాదవశాత్తు దెబ్బతిన్న నరాలకు ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్టు యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్యులు ప్రకాష్ వెల్లడించారు. మెడ, భుజాలు గాయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. చేతికి సరఫరా చేసే నరాలు దెబ్బతినటం ఈ బ్రేకియల్ ప్లేసెస్ ఇంజురీతో చేతి నరాలు దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉంటాయన్నారు. అందులో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల వల్ల గాయాలు కావడం చాలా సాధారణమన్నారు. యశోద హైటెక్ సిటీ యందు ఆధునిక పరిజ్ఞానంతో శస్త్రచికిత్స చేసి నయం చేస్తామని డాక్టర్ ప్రకాష్ తెలిపారు. ముఖ్యంగా చిన్న వయసులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే చికిత్స చేసుకోవాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నానని అన్నారు. డ్యామేజ్ అవడం వల్ల పర్టికులర్ గా ఈ చెయ్యి, ఎడమ చెయ్యే కానీ కుడి చెయ్యే కానీ చచ్చుబడిపోతుంది. అది పని చేయదన్నమాట. అది కారణం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతుంది. 99% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల. మనకి తెలిసి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ మనకి హెల్మెట్ పెట్టుకోమని చెప్తూ ఉంటాడు, ఎందుకంటే హెడ్ ఇంజరీ అవ్వకుండా అనమాట. హెడ్ ఇంజరీ అయినప్పుడు బ్రెయిన్ ఇంజరీ అవుతుంది, ఫేస్ ఇంజరీ అవుతుంటాయి, ఎక్కువ డ్యామేజ్ అయిపోతే బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఓపెన్ ఇంజరీస్ అవుతుంటాయి. అలాగే యాక్సిడెంట్స్ అయినప్పుడు నరాలు డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అది ఇంకా కాంప్లెక్స్ ఇంజరీస్ అనమాట. అవి అందరికీ తొందరగా మనం దానిని నోటీస్ చేయలేము, తొందరగా మనం దాన్ని డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేయలేము. అందరికీ ఏంటంటే బయట కనపడే గాయాలు, మన కాన్షియస్ లో లేకపోతే బ్రెయిన్ ఇంజరీ గురించి, ఓపెన్ ఇంజరీస్ గురించి మనం ఎక్కువ అటెన్షన్ ఇస్తుంటాము. కానీ చేతికి డ్యామేజ్ అయింది, నరాల ద్వారా డ్యామేజ్ అయినది, చేయి చచ్చిపడిపోతే మనం దాన్ని వెంటనే అటెండ్ అవ్వలేము, అటెండ్ అవ్వడం తెలీదు. సో దానికి కారణాలు ఏంటంటే ఓపెన్ ఇంజరీస్, హెడ్ ఇంజరీస్ మనం ఫస్ట్ ఫోకస్ చేస్తాము, దానికి డ్యామేజ్ అనేది మనం అసెస్ చేయము. ఇనీషియల్ అసెస్మెంట్ లో మనం కనుక్కోవాల్సి వస్తుంది. తర్వాత చాలా మంది డాక్టర్లకు కూడా దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు అనమాట. ఈ ఏదైతే బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్, దాని వల్ల చేయి పడిపోవడం, దాని గురించి పెద్ద డాక్టర్లకు కూడా పెద్దగా అవగాహన ఉండదు. సో అందుకు ఇప్పుడు నా మోటో ఏంటంటే బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ గురించి మీ ద్వారా ప్రజలకి కొంచెం మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకెళ్లడం అనమాట. సో బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీ అంటే చేతికి సరఫరా చేసే నరాలని బ్రేకిల్ ప్లెక్సస్ అని అంటాం. మామూలుగా బ్రెయిన్ నుంచి మనకు వెనుకూస స్పైనల్ కార్డ్ నుంచి హ్యాండ్స్ కి, లెగ్స్ కి అన్నిటికీ నరాలు ఎట్లాగైతే డిస్ట్రిబ్యూట్ అవుతాయో, చేతికి సరఫరా నరాలని మనం బ్రేకిల్ ప్లెక్సస్ అని అంటాం. దాంట్లో C5 to T1 అనే నరాలు అనేవి ఉంటాయి. C5, 6, C7, C8, T1 అనే నరాలు ఉంటాయి. అందులో 5 నరాలు ఉంటాయి. 5 నరాలన్నీ కలిపి మన చేతికి పనిచేస్తాయి అనమాట. అంటే షోల్డర్ ఎత్తడానికి కానీ, భుజం మర్చడానికి కానీ, హ్యాండ్కి పనిచేయడం కానీ అవుతుంటాయి. ఇవి డ్యామేజ్ అయినది సివియారిటీని బట్టి మనకు ఒక షోల్డర్ ఎత్తడం ఇబ్బంది అవ్వచ్చు, ఎల్బో ఇబ్బంది అవ్వచ్చు, హ్యాండ్ పని చేయకపోవచ్చు. 80% చెయ్యి మొత్తం కూడా పడిపోతుంది అనమాట. సో ఇవి ఏంటి అయితే అంటే ముఖ్యంగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లో 2 వీలర్ బైక్ రైడర్స్ లో ఎక్కువగా అవుతుంటాయి. అందులో టీనేజర్స్ లో ఎక్కువ అవుతుంటాయి. హై వెలాసిటీ ఇంజరీస్ లో ఎక్కువ అవుతుంటాయి. అంటే ఏంటి, ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల, స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళలో ఈ చిన్న చిన్నగా స్కిడ్ అయినా కూడా అవుతుంటే కంపేరిటివ్ గా రేర్ అనమాట. అది ముఖ్యంగా ఏంటంటే స్పీడ్ డ్రైవింగ్ చేయడం వల్ల యంగ్ ఇండివిజువల్స్ లో వాళ్ళైతే కొంచెం ఎక్కువ స్పీడ్ గా వెళ్తుంటారు కంపేరిటివ్లీ మిడిల్ ఏజ్ ఎల్డర్లీలో. అందే బైక్ నడిపే వల్ల కాదు, టీనేజర్స్ లో ఎక్కువ చూస్తుంటాం. టీనేజర్స్ మనకి యూత్ ఆఫ్ ద నేషన్ అని అంటాం కదా. అందుకు ఇదంతా మనకు వరీసం ఎందుకు అనంటే, చెయ్యి అనేది కనుక నరాల డ్యామేజ్ వల్ల అది కనుక పని చేయకపోతే, మనకు తెలుసు మామూలుగా పక్షవాతం వచ్చినప్పుడు ఏమైపోతుంది, కాలు చేపడిపోతుంది, మనం యూస్ఫుల్ గా ఉండవదు, ఉపయోగకరంగా ఉండవదు. అలాగా అది బ్రెయిన్ ఇంజరీ వల్ల వస్తుంది. ఇదేంటంటే నరాలు ఇక్కడే డ్యామేజ్ అయిపోతాయి, దానివల్ల మనకు చచ్చిపడిపోతుంది అనమాట. చచ్చిపడిపోతుంది, మోటార్ పవర్ అనేది ఉండదు, స్పర్శ కూడా ఉండదు అనమాట. దానివల్ల పెయిన్ ఎక్కువగా ఉంటుంటాయి. సో ఇవి మనకు ఈ పెరిఫెరీస్ లో, ఈవెన్ సిటీస్ లో కూడా అందరూ దాన్ని తొందరగా డయాగ్నోస్ చేయలేరు. సో అది డయాగ్నోస్ చేయాలంటే ఏంటి అంటే, ఫస్ట్ ఇనీషియల్ అసెస్మెంట్ లో చెయ్యి పడిపోయిందా లేదా అనేది టాప్ టు బాటమ్ అని ఎగ్జామిన్ చేసుకొని, చెయ్యి కూడా పనిచేస్తుందా, పనిచేయడం లేదా, దానికి సంబంధించిన టెస్ట్ చేయాల్సి వస్తుంది. MR న్యూరోగ్రామ్ అంటాం, అది చేయాల్సి వస్తుంది. అది దాన్ని చేస్తేనే మనం డయాగ్నోస్ చేస్తామని కాదు, క్లినికల్ అసెస్మెంట్ లో మనకు అర్థమైపోతుంది. క్లినికల్ ఎగ్జామినేషన్ లో
అది ఇమీడియట్ గా మనం దాన్ని అటెండ్ అవ్వాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, మెయిన్ గా అదర్ ఇంజరీస్ కనుక ఏవైనా ఉంటే ఎమర్జెన్సీ ఓపెన్ ఇంజరీస్, బ్లీడింగ్ వెళ్తూ ఉంటది, హెడ్ ఇంజరీస్ అవుతూ ఉంటది, కాన్షియస్ లో ఉంటారు, వెంటిలేటర్ మీద ఉంటుంటారు, చాలా చాలా రకాలుగా ఉంటుంటాయి డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజరీ. వాటిని అడ్రస్ చేస్తాము. తర్వాత మనం దీన్ని అడ్రస్ చేయడానికి మనం చూస్తాం. అది ఎమర్జెన్సీగా లైఫ్ రిస్క్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఏం చేస్తుంటాం అంటే, మేము బ్రేకల్ ప్లెక్సస్ సర్జన్స్ ని అండ్ పెరిఫెరల్ నర్వ్ సర్జన్స్ అనమాట. బ్రేకల్ ప్లెక్సస్ అంటే బయట చేతి నరాలకి, పెరిఫెరల్ నర్వ్స్ అంటే కిందకి. ఇప్పుడు మామూలుగా చేయి పడిపోతుంది, కాళ్ళు పడిపోతుంది, నరాలు కట్ అయిపోయినందువల్ల వాటన్నిటి కూడా అంటే ఇప్పుడు మీకు గుర్తుంటే కనుక మనకి ఇంజక్షన్ తీసుకున్న తర్వాత పడిపోయిన సంఘటనలు చూస్తూ ఉంటాం. నడుముకి ఇంజక్షన్ తీసుకుంటే కాలు పడిపోవడము, చేతి పడిపోవడము అవన్నీ చూస్తుంటాం. సో వాటన్నిటికి కూడా మనము ట్రీట్మెంట్ చేస్తాము డిపెండింగ్ అపాన్ ద నీడ్. అంటే అక్కడ కెమికల్ యూరిటీస్ అవుతుంది, దానికి మనము న్యూరలైసిస్ చేస్తాము. మంచి మంచి రికవరీస్ రిజల్ట్స్ ఉంటాయి. సో నేను మెయిన్ ఫోకస్ బ్రేకల్ ప్లెక్సస్ అనుకున్నాను, అందుకని ఇది మీకు చెప్పడము. మీరు అన్నట్టు ఖచ్చితంగా అలాంటి మంచి రిజల్ట్స్ చేసిన ఉన్నాం. వాళ్ళ రిజల్ట్స్ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి కూడా రిజల్ట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను మంచిర్యాలలో కూడా ప్రెస్ మీట్ చేస్తున్నాము. దాంట్లో ఇలాగా ఇంజక్షన్ వల్ల పడిపోయిన కాళ్ళకి సర్జరీ చేయడం వల్ల మంచి రికవరీ. వాళ్ళకి సెన్సేషన్ ఉండదు, మోటార్ పవర్ ఉండదు, కాలు ఎత్తి నడుస్తూ ఉంటారు. అంటే మనకి పక్షవాతం వస్తే ఎలా నడుస్తూ ఉంటారో అలాగే నడుస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళకి మనం సర్జరీ చేయడం వల్ల మంచి రికవరీ ఉంటుంది. సో ఈ విధంగా నరాలకు సంబంధించి మనం ఇప్పుడు ఏదైనా పొట్టలో నొప్పి వచ్చింది, ఈరోజు సర్జరీ చేయించుకున్నాం, రేపు నార్మల్ అయిపోతాం, 10 రోజుల్లో గుట్లు తీసేస్తారు, మనం పనులు చేసుకుంటాం. ఇది అలాగ ఉంటుంది. రికవర్ అవుతుంది. అది రికవర్ అవ్వనప్పుడు అవి ఆపరేట్ చేయాల్సి వస్తుంది, వాటి సూప్లేటెడ్ టైం తర్వాత. సో అలాగా. సో ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక, ఎందుకంటే మీ ద్వారానే కామన్ పీపుల్కి మెసేజ్ వెళ్ళాలి. అది మీరు డౌట్స్ ఇంకేమైనా క్లియర్ చేసుకుంటే సమ్ ఇయర్స్ వరకు కూడా ఈవెన్ బిగాడ్ కూడా చూస్తాం. ఎవరంటే అదే ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తూ మనుషులకు ఇద్దరు డ్రాగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ అది రికవరీ అయ్యే ఇంజురీ అయ్యి ఉంటే స్పాంటేనియస్ గా 1-2 months లో రికవర్ అవుతూ ఉంటుంది. లేదు రికవర్ అవుతూ ఉన్న స్టేట్ అయినా సరే ఇంకో కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేయవచ్చు. ఏమీ రికవరీ లేకుండా బియాండ్ 3 months వెయిట్ చేయడం యూస్లెస్. కానీ వాళ్ళు అలాగే ట్రాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి అవగాహన పూర్తిగా లేకపోవడం వల్ల. ఎవరు చేస్తారో తెలియదు, ఎలా చేస్తారో తెలియదు, అసలు చేస్తారా లేదా తెలియదు, ఆ నర్వ్ ఇంజరీ స్టేటస్ ఎక్స్టెంట్ గా ఉందనేది తెలియకపోవడము, పేషెంట్స్ కూడా చెప్పలేకపోవడము, అది ఎక్కడికి అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అని అవగాహన లేకపోవడం చేయబడిపోతుంది. అది ఎందుకు పడిపోయింది అనేది మనము తెలుసుకోవాలి. ఇమీడియట్ గా అంటే ఏంటి, యాక్సిడెంట్ ముందు బాగానే ఉన్నాడు, యాక్సిడెంట్ తర్వాత చేయబడిపోయింది. సో యాక్సిడెంట్ వల్ల చెయ్యి పనిచేయడం అనేది లేదు. సో దానికి ఒకటే రీజన్ ఉంటుంది, నరాల డ్యామేజ్. అది నెక్ నుంచి వచ్చే నరాల డ్యామేజ్ అవ్వడం వల్ల చేయబడిపోతుంది. అలాగే కాలు నుంచి పడిచిన దాంట్లో కూడా కాళ్ళు పడిపోవచ్చు. అలాగే అనమాట. సర్జరీ తర్వాత ఆపరేషన్ ఈరోజు చేసిన తర్వాత ఈ రిజల్ట్ రావడానికి 4 months 5 months పట్టింది అని అనుకుంటే, ఆ మధ్యలో వాళ్ళకి ఒక 3-4 weeks తర్వాత ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తుంటాం. ఎందుకంటే మనము పని చేయని ఏ బాడీ పార్ట్ అయినా కూడా అది డిస్యూజ్ అట్రోఫీ అవుతుంది. జిమ్కి వెళ్ళి మనము ఎక్సర్సైజ్ చేసే కండలు ఎలాగైతే పెరుగుతాయో, మనం వాటిని ఎక్సర్సైజ్ చేయకపోతే కండలు అలాగే ఉంటాయి, వాడకపోతే ఇంకా చచ్చుబడిపోతాయి. సో ఇవి నరాలు అనేటివి మనం ఒకసారి ఆపరేట్ చేసి జోడించిన తర్వాత వాటికి ఒక రోజుకి 1 mm అనేది పెరుగుతుంది అన్నమాట. నరం మొక్క ఎట్లా పెరుగుతుంది, నీళ్ళు వేస్తే ఒకటే రోజులో పెరగదు కదా, మొక్క పెరగడానికి మనకు కనిపించదు కానీ పెరుగుతూ ఉంటాం. సో అలాగే నరువు కూడా రోజుకి ఒక 1 mm పెరుగుతూ ఉంటాం అనమాట. ఆపరేట్ చేసిన 1 month తర్వాత నుంచి పిల్లల్లో 2 mm పెరగచ్చు. ఏజ్ పెరుగుతూ ఉంటే పెరుగుదల అనేది తగ్గుతూ ఉంటుంది. అల్టిమేట్ గా యావరేజ్ 1 mm per day మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడి వరకు రావాలి అలా క్యాలిక్యులేట్ చేసుకుని మనం యావరేజ్ గా ఒక 4-5 months ఆ టైంలో ఫిజియోథెరపీ చేయాలి. ఎందుకంటే కండరాలు పనిచేయవు, పనిచేయనప్పుడు మనం దాన్ని పనిచేయించడానికి ఫిజియోథెరపీ చేయాలి, మజిల్ స్టిమ్యులేషన్ చేయాలి. అవన్నీ చేసి మజిల్ బల్క్ ని మెయింటైన్ చేస్తే ఆ నర్వ్ వచ్చి మళ్ళీ అక్కడ యాక్ట్ చేసినప్పుడు ఆ మజిల్స్ ద్వారా మూవ్మెంట్స్ అన్ని రావడానికి అవుతాయి. అందాక మనం రెగ్యులర్ గా ఫిజియోథెరపీ అడ్వైస్ ఫాలో అవ్వాలి. కానీ ఇది చేయాల్సింది చేయకుండా ఓన్లీ ఫిజియోథెరపీ వల్ల 0.
చేతులు మేనేజ్ చేస్తారు